హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సహస్రాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నాకెందుకో హైదరాబాద్ చికెన్ బిర్యానీ తినాలనిపించి మా ఆయనకు వెళ్ళి అడిగాను. మేము ఉండేది పూణేలో, మాకు ఇక్కడ హైదరాబాద్ స్టైల్లో దొరకదు. మా ఆయనకు అడగగానే ఇలా వెళ్ళి అలా 2 కోడి జాయింట్లను తెచ్చారు. నేను అడగగానే వెంటనే చేశారు కాబట్టి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేశారు. కానీ టేస్ట్ మాత్రం హైదరాబాద్ చికెన్ బిర్యానీకి ఏమాత్రం తగ్గదు. టేస్ట్ చాలా బాగుంది. ఇలా సింపుల్గా మీ ఇంట్లో కూడా చేసుకోండి. దానికోసం మేము ఇక్కడ 550 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాము. దానిలోకి రుచికి తగినంత ఉప్పు, సగం చెంచా పసుపు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 చెంచా కారం. ఇప్పుడు మనం వీటిలోకి మసాలాని తయారు చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ 3 చెంచాల ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, 5-6 లవంగాలు, మిరియాలు, ఇంకా మీ ఇంట్లో ఏ హోల్ స్పైసెస్ ఉంటే అవి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పొడి చేసుకోవాలి. అంతే, మసాలా రెడీ. ఇప్పుడు వీటిలో 1 స్పూన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలని బాగా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 30 నిమిషాలు అలా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం పోయేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయిని తీసుకొని వాటిలోకి 125 ml ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక వీటిలోకి ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఆనియన్స్ని ఇలా క్రిస్పీగా వేగించుకోవాలి. తర్వాత చికెన్లోకి 4 చెంచాల పెరుగు వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం మసాలాతో బాగా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ మొత్తం దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మినిమం ఇది 75 ml ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేసి బాగా కలిపిన తర్వాత మినిమం 4 hours పాటు పక్కకు పెట్టుకోవాలి. అప్పుడే పీస్ అనేది బాగా జ్యూసీగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అవర్స్ పెట్టుకున్నా పర్లేదు. మేము ఇక్కడ ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ బిర్యానీ కోసం దావత్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నా. మీ ఇంట్లో ఏ బాస్మతి రైస్ ఉంటే ఆ రైస్ని తీసుకోండి. 550 గ్రామ్స్ చికెన్కి 360 గ్రామ్స్ రైస్ని తీసుకోవాలి. తర్వాత ఈ రైస్ని 3 సార్లు బాగా కడిగి ఒక 1/2 hour పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్లోకి కావాల్సిన మసాలాలని రెడీ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనాని తీసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఏ హోల్ స్పైసెస్ ఉంటే ఆ హోల్ స్పైసెస్ని తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని వాటిలోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. రైస్ని మనం 2 లేయర్స్గా వేస్తాము కాబట్టి ఫస్ట్ లేయర్ని 40% ఉడకబెట్టుకుంటాము, సెకండ్ లేయర్ని 60% ఉడకబెట్టుకుంటాము. మిగతా రైస్ మొత్తం చికెన్తోనే ఉడుకుతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందాక నానబెట్టిన రైస్ ఉంది కదా, అది వాటర్లో యాడ్ చేసుకోవాలి.
రైస్ వేసాక మా ఆయనకు సాల్ట్ వేయలేదన్న విషయం గుర్తొచ్చి తర్వాత యాడ్ చేశారు. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి, ముందే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని తీసి బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసిన తర్వాత స్మెల్ చాలా బాగా వస్తుంది. నేనైతే ఎప్పుడెప్పుడు తింటానా బిర్యానీని అని వెయిట్ చేసా. లెగ్ పీసెస్ని సైడ్కి పెట్టుకోండి, అప్పుడే మాడకుండా ఉంటుంది. కొద్దిగా వేడి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఇలా పెట్టుకున్న తర్వాత వీటిలోకి క్యాష్యూస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, వీటిలో వేసుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం 40% రైస్ ఉడకబెట్టుకోవాలి కదా, ఇక్కడ 40% రైస్ ఉడికిపోయింది కాబట్టి కుండలో యాడ్ చేసుకోవాలి. పైన లేయర్ రైస్ని మాత్రం 60% వరకు ఉడకబెట్టుకోవాలి, మిగతాది కుండలోనే ఉడికిపోతుంది. ఇప్పుడు 60% రైస్ ఉడికింది. దీన్ని ఇప్పుడు కుండలో యాడ్ చేసుకోవాలి. చూసారా బిర్యానీ చేయడం ఎంత ఈజీయో. తర్వాత వీటిలోకి 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా షాజీరాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వీటిపై యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంది, మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత కుండ మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి. నేను ఇక్కడ వాటర్ని పెట్టుకుంటున్నాను. నేను చిన్న గ్యాస్ మీద చేసుకుంటున్నా, సో 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెద్ద గ్యాస్ మీద అయితే 6 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చాలా బాగుంది. ఈజీగా ఇలా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ హైదరాబాద్ బిర్యానీ అని తెలుసుకోవడానికి ఇలా రైస్ పొడి పొడిగా రావాలి. ఇలా పొడి పొడిగా వచ్చిందంటే మీరు హైదరాబాద్ బిర్యానీలో సక్సెస్ అయినట్టే. టేస్ట్ చాలా బాగుంది. అసలు ప్లేట్లో వేయగానే నేను ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకుంటానా అన్నంత వెయిట్ చేసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.